రామలక్ష్మి పెరట్లో చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడే జానకి రామలక్ష్మి దగ్గరికి వచ్చి రామలక్ష్మి పక్కనే కూర్చొని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతూ ఆనందంగా ఉండాలి కానీ ఇంకా ఎందుకు బాధపడుతున్నావమ్మా అని జానకి ప్రశ్నిస్తూ ఉంటుంది. అయితే రామలక్ష్మి మాట్లాడకుండా మౌనంగా బాధపడుతూ ఉంటుంది. నీ పెళ్లి సమయంలో ఈ తల్లి లేకుండా ఉంటుందనే కదా నువ్వు బాధపడుతున్నావు అని జానకి అంటుంది. అయినా కూడా రామలక్ష్మి ఏమీ మాట్లాడకపోయేసరికి పోనీ నువ్వు బాధపడుతున్నది పెళ్లి గురించా అని చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అప్పుడే శౌర్య ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి హలో రామా అని అనడంతో సార్ మీరు ఇంకా హ్యాపీగా ఆ అస్మితనే పెళ్లి చేసుకోండి సార్, మీకు నాకన్నా తనంటేనే ఎక్కువ ఇష్టం కదా, ఆ అస్మిత మీకు చాలా ఇష్టం కాబట్టే కదా ఆ అస్మిత ఇంకా మీ ఇంట్లోనే ఉంది. మీరు ఆ అస్మిత ఇంటికి వచ్చినా కూడా గెంటేయకుండా ఉన్నారంటే ఆ అస్మిత మీకు ఇష్టమనే కదా అర్థం. ఎన్ని రోజులు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు అని జానకికి అర్థమయ్యేలా రామలక్ష్మి డైరెక్ట్గా జానకితో మాట్లాడకుండా శౌర్యని ఫోన్లో తిడుతూ ఉంటుంది. రామ ఏంటి ఎంత చెప్పినా కూడా ఎందుకు అర్థం చేసుకోవటం లేదు అని శౌర్య అటువైపు చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో జానకికి మొత్తం అర్థమైపోతుంది. వెంటనే గదిలో ఉన్న శ్రీను ఆద్యల దగ్గరికి వచ్చి రూమ్ డోర్ కొడుతూ ఏంటత్తయ్య ఈ టైంలో తలుపు కొడుతున్నారు అని సీనయ్య అడగడంతో సీనయ్య నాకు నిజం చెప్పండి, ఎవరి అస్మిత శౌర్య వాళ్ళ ఇంట్లో ఉందంట, రామ ఫోన్లో మాట్లాడుతుంటే నాకు అర్థమైంది అని చెప్తూ ఉంటే శూర్పణఖకి చెల్లి లాంటిదత్తయ్య అని శ్రీను చెప్తే శౌర్యని చెట్టోడిలా చూపిస్తూ రామలక్ష్మిని నమ్మిస్తూ ఇద్దరి మధ్య దూరం పెంచింది అని ఆద్య వివరం చెప్తూ ఉంటుంది. నేనే ఆద్యతో పాటు వెళ్ళి ఆ అస్మిత సంగతి ఏంటో తేలుస్తాను, ఆ సంగతి ఏంటో కనుక్కొని వస్తాను, పద ఆద్య వెళ్దాం అని జానకి అంటుంది. మరి